నువ్వు కిందికి జెరాక్స్ తీసుకొని రావడానికి వెళ్తున్నావా లేకపోతే ఎవరినైనా కలవడానికి వెళ్తున్నావా? మరెందుకు పౌడర్ లిప్స్టిక్ అంత మేకప్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? డోర్ క్లోజ్ చేసుకొని ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి? ఫ్రెండా? ఫ్రెండ్ అయితే డోర్ ఓపెన్ చేసి కూడా మాట్లాడొచ్చు కదా, క్లోజ్ చేసుకొని మాట్లాడాలనా? కాదు, నాకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. నీ బర్త్డే కాదు, ఇంట్లో ఇంకేం ఫంక్షన్ లేదు, ఆ వరుణ్ ఎందుకు నీకు అన్ని గిఫ్ట్స్ ఇస్తున్నాడు? ఏమి? సృష్టినా? సృష్టి ఎందుకు ఇప్పిస్తుంది గిఫ్ట్స్ అన్ని? హలో సృష్టి, నేను మా ప్రియ వాళ్ళ మమ్మీ. నువ్వు ప్రియకి ఏమైనా గిఫ్ట్ కొనిచ్చావా? ఓ నువ్వేనా? సరే సరే, నేను అడిగాను, నేను చెప్పొద్దు. సరేమ్మా, నేను మరీ కాల్ చేస్తాను. ఓకేమ్మా, బాయ్. అందరూ తోడు దొంగలే. నాకెందుకో డౌట్, ఆ వరుణే దీనికి ఏమైనా గోల్డ్ రింగ్ ఇప్పించి ఉంటాడేమో. అందరు అబద్ధాలు చెప్తారు. శారీ కట్టుకొని ఎక్కడ పోతున్నావు నువ్వు? అవసరం లేదు, ఫస్ట్ వెళ్ళి శారీ చేంజ్ చెయ్యి పో. చుడిదార్ వేసుకోపో, వెళ్ళి వెళ్ళు పో ఫస్ట్. హలో, రమ గారు. లేదండి, మేము మా క్యాస్ట్లో తప్పితే మా ప్రియకి వేరే క్యాస్ట్లో మేము పెళ్లి చేయము. మీరు పంపేయండి, అబ్బాయిల ఫొటోస్ ఏమున్నాయి మీరు సెండ్ చేయండి. మీరు సెండ్ చేయండి. ప్రియా, వరుణ్ వాళ్ళది ఏం క్యాస్ట్? ఎప్పుడు చూడు క్యాస్ట్ క్యాస్ట్ అనుకుంటా ఈ కాలంలో కూడా. అయ్యా ఊరికే అడిగినానులే, ఎందుకు అంత కోప్పడతావు? అమ్మా, పూజ బర్త్డే పార్టీకి ఎలా వస్తానమ్మా? పూజ బర్త్డే పార్టీనా? ఎవరా వరుణ్తో పోతున్నావా? ఎందుకు? ఫ్రీ బస్ ఉంది కదా, బస్లో పో. అయినా వాడు ఎందుకు వచ్చి నిన్ను డ్రాప్ చేయాలి చెప్పు? ఫ్రెండ్ అమ్మా. అయినా నీ ఏజ్ దాటుకొని నేను కూడా ఈ వయసుకి వచ్చింది, పద నేనే వచ్చి నిన్ను డ్రాప్ చేస్తాను, పద. వేషాలు వేస్తున్నారు, వేషాలు. లేదు లేదు లేదు, నేను ఆ వీధి చివరి వరకు వచ్చి నేను వదిలిపెట్టినా కూడా మరి నువ్వు వాడితో పాటు బైక్ లో వెళ్ళిపోతావు. దొంగవి నువ్వు. నేను బస్ స్టాండ్ వరకు వస్తాను, నేనే బస్ స్టాండ్ వరకు వచ్చి నిన్ను వదిలిపెడతాను, పద. నాటకాలు ఆడుతున్నారు, నాటకాలు.